అధికారంలో లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. అందరూ కూడా కలిసి సమన్వయంతో నడుపుకోవాలి, సమన్వయంతో వచ్చే పదవులను పంచుకోవాలి. అయితే ఈ జిల్లాలో పంచుకునేటటువంటి పదవులను ఒక్కసారి మనం చూసుకుంటే ఏ పార్టీకి వెళ్ళాయో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను వాళ్ళకి ఇవ్వద్దంటూనే ఆ నిష్పత్తి ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ సెకండరీ క్యాడర్ ఉన్నారు, లక్షల ఖర్చు పెట్టుకుని నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నారు. ఇంటికాడ వాళ్ళు ప్రాణాలు పెడుతున్నారు. ఏం పని పాటు మీద మీకు వెళ్ళడానికి అని చెప్పి. కృష్ణమోహన్ కూర్చో. కనీసం పెళ్ళానికి సమాధానం చెప్పుకోవడానికన్నా ఏదో తగిలించండియా ఒక తోక. రాజప్ప గారు ఖచ్చితంగా ఏదైతే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నదో మన పార్టీ జనసేన బీజేపీ కాకినాడ జిల్లాకి ఆనస్వత్తు ప్రకారమే మీరు పదవుల పంపిణీ చెయ్యండి. ఇక్కడ నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూనే ఆ వ్యక్తి నాకు చాలా కావాల్సినాడు. రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే నా భుజం మీద చేసుకుని నా ఇంటి దగ్గర క్యాంప్ పెట్టి అతన్ని ఆ ఇచ్చినటువంటి పదవులు మళ్ళీ తిరిగి దక్కించేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంటాను నేను. కానీ ఒక వ్యక్తికి 2 పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి న్యాయమా? మెజారిటీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఎవరికి ఇస్తారు? తెలుగుదేశం పార్టీకి అన్నది కాకపోతే ఇక్కడ తెలుగుదేశం నాయకుడికి ఇవ్వండి. ఎందుకో అక్కడ ఉన్నటువంటి పదవులు వదిలి ఇక్కడికి ఇంకొక పదవి కోసం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కూటములు ఉంటాయి, కలిసి పనిచేసేటటువంటి విధానం ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని కూటములు ఏర్పడలేదు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత. ఎన్ని రాజకీయ పార్టీలతో మనం పొత్తు పెట్టుకోలేదు, ఎన్నిసార్లు మనం బయటకు రాలేదు. వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. మనం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం అన్నగారు ఉన్నప్పుడు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ రోజు మనం రాజకీయం చేశాం తెలివిగా. చేస్తే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం మనతో పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగానే. తాత్కాలికంగా ఆవేళ 1-2 పదవులు గుర్తుండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ఆ పార్టీలు నష్టపోయినాయి. అదే పరిస్థితి మనకు రాకుండా చూడండి అని చెప్పి ఇవాళ రాష్ట్ర నాయకత్వాన్ని సవినయంగా మనం చేసుకుంటున్నాం.